కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, బుధుడు మారటం వలన అంటే నేటి నుంచే బుధుడు మారుతున్నాడు అని అయితే మీరు తెలియజేశారు మీనరాశిలోకి. సో దీని ప్రభావం అనేది ఏ రాశి వారి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? అట్లాగే మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిస్థితులు అయితే మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మన దేశం కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఈ మార్పు వలన ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. బుధుడు ఆల్మోస్ట్ అంటే 10th 11th నుంచి దాని మార్పు ఉంటుంది ఏప్రిల్లో, బట్ 9th నుంచి దీని ప్రభావం ఉంటుంది. దీనివలన ఫస్ట్ మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం ఇంటర్నెట్కి కమ్యూనికేషన్స్కి కొంత ప్రాబ్లం రాబోతుంది అని. బుధుడు కమ్యూనికేషన్స్కి కారకుడు కాబట్టి ఏప్రిల్ 9th నుంచి మెయిన్గా కమ్యూనికేషన్ మీద, అన్నిటికంటే ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు, ఎందుకంటే వాయుతత్వ గ్రహం అన్నమాట ఇది. సో వాయుతత్వ గ్రహం వచ్చేసి 2 శనికుజుల మధ్యలోకి వెళ్తున్నాడు. అది పరివర్తన యోగంలో మళ్ళీ గురువు వస్తున్నాడు కాబట్టి కొన్ని అగ్ని ప్రమాదాలు వాయు సంబంధించిన ప్రదేశాల్లో, అంటే వాయువు మూలంగా వచ్చే అగ్ని ఇట్లాంటివి, అండ్ అదేవిధంగా కొన్ని మన అంటే ప్రయాణ సంబంధించిన ఉంటాయి చూసారా, అటువంటి వాటి ప్లేసెస్లో బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, లేకపోతే మన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇటువంటి ప్రదేశాలలో 9వ తేదీ నుంచి 27 రోజుల పాటు ప్రాబ్లం ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి 27 days ఆఫ్ పీరియడ్ అంటే ఈ తారీఖుల్లో పర్టికులర్గా, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 9th నుంచి 27 days అనుకోండి ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ ఇంటర్నెట్ వీటి మీద ప్రభావం ఉంటుంది, అండ్ షేర్ మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇన్ని రోజులు షేర్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయినటువంటిది ఒక ఎత్తు, ఇప్పుడు బుధుడు ఎంటర్ అవుతున్నందుకు కలిగేటువంటి ఫలితాలు ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోండి. అంటే డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో కొన్ని రాసుల వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రాశిలో కూడా నేను మీకు తెలుపుతాను ఇప్పుడు నేను మీకు. ఓకే, అంటే ఒక్కొక్క రాశికి బుధుడు ఎంటర్ అవ్వడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందండి చెప్పాలంటే. ముందు మేషరాశి తీసుకుందాం అనుకోండి. మేషానికి 3, 6 అధిపతి బుధుడు 12వ స్థానంలో పాపగ్రహాల మధ్యన ఉంటున్నాడు. అయితే పరివర్తన యోగంలో మళ్ళీ 3కి వెళ్తున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, అప్పులు ఇవ్వడం విషయంలో, తీసుకోవడం విషయంలో, అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభం వారు పర్టికులర్గా షేర్ మార్కెట్ 2.5 లాట్ కదా, సో షేర్ మార్కెట్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు వాళ్ళు చేసే జాబ్ విషయంలోని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారు అగ్రిమెంట్స్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సింహం వారు కనుక చూసుకుంటే వీళ్ళు కూడా షేర్ మార్కెట్, ఎందుకంటే 2 and 11th లార్డ్ బుధుడు అండ్ 5 and 8th లార్డ్ గురువు, ఈ పరివర్తన ఈ శనికుజుల మధ్యన పడుతుంది కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ విషయంలో సింహం వారు. ఇక కన్యా రాశి వారు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అండ్ వీళ్ళు కూడా కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి కూడా కొద్దిగా ఈ జాబ్ విషయంలో, ఏదైనా కోర్సెస్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి. అండ్ జీవిత భాగస్వామి మీకు చేసుకునే విషయంలో. అండ్ కన్యా రాశి వారు అప్పులు ఇవ్వడము తీసుకోవడము, అప్పుల వల్లే కొంత గొడవలు, లేదా తండ్రి గారి ఆస్తి విషయంలో, ఎందుకంటే ఈ బుధుడు 12th లార్డ్ అవుతాడు కన్యవారికి చూసుకుంటే కనుక. సో అందుకని 12th house అనేటువంటి తండ్రి గారి ఆస్తి విషయం, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారు కూడా స్పెసిఫిక్గా షేర్ మార్కెట్, ఇప్పుడు ఎంతమందికి వచ్చింది? వృషభం వచ్చింది, సింహము, వృశ్చికం, ఈ 3 వచ్చాయి. అండ్ ఇంకొకటి ధనస్సు వారు కనుక చూసుకుంటే ఇక్కడ వీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి, వివాహ నిర్ణయాలు, అండ్ వీళ్ళు కూడా జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మకరం వారు కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడే మాట వల్ల గొడవలు వస్తుంటాయి. మాట ఇచ్చిన అప్పు, గురువులతో ఇచ్చిన అప్పు వల్ల వస్తుంటాయి మకరం వారికి. ఇక కుంభం వారు కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు, ఎందుకంటే వీరికి కూడా 2 and 11th లార్డ్, 5th and 8th లార్డ్ గురుబుధులు అవుతున్నారు. సో ఈ 2, 5, 8, 11 షేర్ మార్కెట్ని మనకు కలుపుతూ ఉంటుంది. అండ్ మీనరాశి వారు ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ ఒకటి, వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయం, ఈ భావాలని ఈ 12 రాసుల వారికి ఈ బుధుడు నీచ స్థానంలోకి వెళ్తున్నందుకు, ఇక్కడ ఏంటంటే నీచంలోకి వెళ్తున్నాడు, పరివర్తనలో ఉన్నాడు. ఆ నీచంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 2 పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి దేశకాల పరిస్థితుల్లోనేమో షేర్ మార్కెట్, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలని, ఈ ట్రేడింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని, అండ్ కమ్యూనికేషను, ఈ వార్తాపత్రికలు, మనకి యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ 12 రాసుల వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు అంటే సింపుల్గా మనం కొన్ని పరిహారాలతో పాటు కొన్ని టెక్నికల్గా కొన్ని వాడాలి. ఏంటంటే ఇవాళ రేపు ఇంటర్నెట్తో సంబంధం లేకుండా కొన్ని ఉంటాయి, నెట్ లేకపోయినా పనిచేసే యాప్స్ కొన్ని ఉంటాయి, వాటిని వాడడం చేయాలి ఒకటి. రెండవది ఏంటి అంటే శనికుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మూడవది గోవులకి క్యారెట్స్, బెల్లము, మన ఆకుకూరలు ఇలాంటివి తినిపించడం, ఇందులో తినిపించడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిజినెస్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ రైతుల్లో ముఖ్యంగా ఆకుకూరలు పండించే రైతులు, అండ్ అదేవిధంగా మామిడి పళ్ళు మనం మొన్న కూడా చెప్పుకున్నాం రైతులకు సంబంధించిన విషయంలో. మామిడి పళ్ళు, ఆకుకూరలు, ఈ పసుపు పండించే రైతులు, అరటిపళ్ళు పండించే రైతులు, వాళ్ళు కరెక్ట్గా టైంకి డెసిషన్స్ తీసుకోవాలి ఈ 27 రోజులు పర్టికులర్గా. అది ఓకే గురుగారు. సో విన్నారు కదా, ముఖ్యంగా వచ్చేసి షేర్ మార్కెట్ చేసే వాళ్ళైతే కనుక కొంచెం అలర్ట్ అయ్యి మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పర్సనల్ దాన్ని బట్టి అయితే ఇంకా క్లియర్గా తెలుస్తాయి. ఏమైనా తెలుసుకోవాలి అంటే మీ పర్సనల్ చార్ట్ ఆ విషయాలు అవి కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.